దేవుని నామంలో ప్రైజ్ లార్డ్. నేను గుంతకల్ నుంచి వచ్చాము. 20 మంది గుంతకల్ నుంచి వచ్చినాము. ఇక్కడ ఉన్న సంఘ సేవకులకి ఇక్కడ పరిచయం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాము. ఎందుకంటే మేము అంత దూరం నుంచి రావడానికి కారణం ఏమంటే ఇక్కడ సమాధానం, స్వస్థత, దేవుని ప్రేమ మేము చూస్తున్నాం కాబట్టి దూరం నుంచి మేము వచ్చాము. మాకు దేవుడు ప్రయాణంలో కూడా ఎంతో సహాయం చేశాడు. మాకైనా రిజర్వేషన్ టికెట్ లేకుండా చిన్నపిల్లలు వేసుకుని వస్తున్నప్పుడు దేవుడు మాకు మధ్యలో 17 మందికి టికెట్ అరేంజ్ చేసి దేవుడు ఎంతో మేలుగా ఎంతో ఘనంగా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. ఆ విషయాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఇక్కడ ఈ 2 రోజుల సభలో ఎంతో ఆనందం పొందుతున్నాము, ఎంతో సంతోషం ఉంది. అయినా ఇంత బాగా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఇంతమంది వస్తారని నేను అనుకోలేదు. ఏదో అన్న మొదటిగా పెట్టాడు కదా, మామూలుగా జరగచ్చు అనుకున్నా, కానీ ఇంత ఘనంగా దేవుడు జరిగించినాడంటే దేవుని సన్నిధి, దేవుని కృప ఇక్కడ మెండుగా ఉంది కాబట్టి దేవుడు సహాయం చేశాడని నేను చాలా నమ్ముతున్నాము. కాబట్టి మాకి పరిశుద్ధాత్మ ద్వారాగానే మేము ఆత్మను పొందుకున్నాము. ఈ రోజు ఆరాధన ఎంతో ఘనంగా జరిగింది. ఉదయకాలంలో సంతోషపడ్డాము. ఇప్పుడు మళ్ళీ కూడా సాయంత్రం కానీ ఎంతో ఉజ్జీవంతో మమ్మల్ని అందరినీ ఉత్సాహపరిచినందుకు అందరికి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ముఖ్యంగా మన ప్రభువుకి ఎంతగా రుణపడి ఉన్నాము అంటే అంతగా రుణపడి ఉన్నాము. దేవునికి ఎన్ని స్థుతులు చెప్పినా సరిపోదు. ఇంత ఘన కార్యం చేస్తున్నాడు కాబట్టి ఆయనకి మనం ఎంత స్థితి ఇచ్చినా గానీ సరిపో తక్కువే. ఈ సభలు ఇంకా జరుగుతాయని నేను నమ్ముతున్నాను. ఇంకా బాగా ప్రతి సభలు ఇంకా రావాలని ఆశపడుతున్నాను. ఎక్కడ వెళ్ళినా కానీ వస్తామనే నమ్మకం మాత్రమే నడిపిస్తానని దేవుడు నాకు అర్థమవుతుంది. అన్న ద్వారా దేవుడిగా పొందుకున్నాం. సాక్ష్యం ఈరోజు చెప్పలేదు. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించింది.